దైవ చిత్తానుసారంగా దుఃఖపడాలి, అది నీలో మారు మనసును కలగజేస్తుంది అన్నాడండి. ఏంటి దైవ చిత్తానుసారమైన దుఃఖము అని అంటే, దేవుడు సంతోషపడే దుఃఖం. దేవుడు సంతోషపడేది ఎప్పుడు తెలుసా? నిజంగా నువ్వు తప్పు చేశావన్న సంగతి నువ్వు దానిని గ్రహించి ఆ తప్పును ఆయన ఎదుట కన్నీళ్లతో, నిజమైన మారు మనసు అంటే పశ్చాత్తాపంతో నువ్వు కుమిలి ఆయన ఎదుట మోకాళ్ళేసి ఆయన ఒప్పుకునే దాన్ని వదిలిపెడితే అప్పుడు ఆయన చాలా సంతోషపడతాడు. అలా సంతోషపడినా, అలా ఒప్పుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? దేవుడు సంతోషపడినా అలా ఒప్పుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పరిసేడు సుంకరి ఇద్దరు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్తారు కదా. ముందు పరిసేడు ప్రార్థన చేస్తాడు, తర్వాత సుంకరి ప్రార్థన చేస్తాడు. కానీ పరిసేడి కంటే ఎవరి ప్రార్థన దేవుడు విన్నాడు? సుంకరి ప్రార్థన విన్నాడు. సుంకరి ప్రార్థన వినడానికి కారణం ఏంటంటే, ఎక్కువ ప్రార్థన చేయలేదు ఆయన. ఒకటే మాట అన్నాడు, దేవా, ఆకాశము వైపు కన్నులెత్తటానికైనా నాకు ధైర్యము చాలటం లేదు, పాపినైన నన్ను కరుణించుము అని పలికాడు. అది చాలండి.